తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను జ్యూరీ చైర్పర్సన్ ప్రముఖ నటి జయసుధ ప్రకటించారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి ఆమె మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. సుమారు 14 సంవత్సరాల విరామం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమా పురస్కారాలను ప్రకటించడం గమనార్హం. ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ స్మారకార్థం ఈ అవార్డులకు ఆయన పేరు పెట్టారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు వచ్చినట్లు జయసుధ తెలిపారు. వీటిని జ్యూరీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించి విజేతలను ఎంపిక చేశారని వివరించారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు విడుదలైన చిత్రాలకు సంబంధించి ప్రతి ఏడాది ఒక ఉత్తమ చిత్రానికి అవార్డు ప్రకటిస్తున్నారు. అలాగే 2014 నుంచి 2023 మధ్య సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలను ఇతర కేటగిరీల కింద పరిగణలోకి తీసుకున్నారు. ఇక 2024 సంవత్సరానికి సంబంధించి అన్ని విభాగాల్లోనూ అవార్డులను ప్రకటించారు. ఈ పురస్కారాల్లో తెలుగు చిత్రాలతో పాటు ఉర్దూ సినిమాలకు కూడా ప్రాధాన్యత కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక ప్రకటించినటువంటి అవార్డుల పరంగా ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటీనటులతో పాటు మొత్తం 21 మందికి వ్యక్తిగత స్పెషల్ జ్యూరీ అవార్డులు అందించనున్నారు. వీటితో పాటు తెలుగు సినిమాకు సేవలందించిన లెజెండ్స్ గౌరవార్థం ఎన్టీఆర్, పైడి జయరాజ్, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య వంటి వారి పేర్లతో ప్రత్యేక పురస్కారాలను కూడా ఏర్పాటు చేసినట్లు జయసుధ, దిల్ రాజు వెల్లడించారు. ఈ అవార్డుల ప్రధానోత్సవ తేదీని త్వరలో ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. 2024 సంవత్సరానికి ప్రకటించిన కొన్ని ప్రధాన అవార్డుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొదటి ఉత్తమ చిత్రం కల్కి 2898 AD, రెండో ఉత్తమ చిత్రంగా పొట్టేల్, మూడో ఉత్తమ చిత్రం లక్కీ భాస్కర్. ఉత్తమ నటులుగా పుష్ప 2 సినిమాకు గాను అల్లు అర్జున్, ఉత్తమ నటిగా 35 ఇది చిన్న కథ కాదు సినిమాకు గాను నివేతా థామస్, ఉత్తమ దర్శకుడుగా కల్కి సినిమాకు నాగ్ అశ్విన్, ఉత్తమ సహాయ నటుడుగా సరిపోదా శనివారంకు ఎస్జే సూర్య, ఉత్తమ సహాయ నటిగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాకు గాను శరణ్య ప్రదీప్, ఉత్తమ సంగీత దర్శకుడిగా రజాకార్ సినిమాకు బీమ్స్, ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఊరి పేరు భైరవకోన నిజమే నేను చెబుతున్న పాటకు సిద్ శ్రీరామ్, ఉత్తమ నేపథ్య గాయనిగా పుష్ప 2 సూసేకి అగ్గిరవ కళ్ళెత్తితే పాటకు శ్రేయా ఘోషల్, ఉత్తమ హాస్య నటులుగా సత్య, వెన్నెల కిషోర్ మత్తు వదలరా సినిమాకు, ఉత్తమ బాల నటులుగా మస్తు అరుణ్ దేవ్ 35 ఒక చిన్న కథ కాదు బేబీ హారిక, ఉత్తమ కథా రచయితగా రాజు యాదవ్ కు చంద్రబోస్, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా విశ్వనాథ్ రెడ్డి గామి సినిమాకు గాను అవార్డులు అందుకోనున్నారు.